కొంతమంది వైకాపా నాయకులు చంద్రబాబు గారిని దుర్భాషలాడారు. వారికి నేను ఒకటే చెప్తున్నా, ఇంకొకసారి చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే సహించేది లేదని కూడా మీ అందరి సమక్షాన్ని తెలియజేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని 52 రోజులు జైల్లో పెడితే మేము ఎంత శాంతియుతంగా పోరాటం చేశామో అది మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి మీకు కూడా ఏదైనా సమస్యలు ఉంటే కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అక్కడ పోయి మీ కాడ ఏమన్నా ఆధారాలు ఉన్నాయా, ఏమన్నా సమస్యలు ఉన్నాయా అక్కడ పరిష్కరించుకోవచ్చు. వీడికి వచ్చి మేము బెదిరిస్తామంటే మీ తాటాకు చప్పుళ్లకు రాజంపేటలో భయపడేవాళ్ళు ఎవరు లేరు. అది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను టచ్ చేసే దమ్ము ధైర్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వల్ల కూడా కాలేదు. మీ నుంచి ఏమవుతుందని మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇంకొకటి, మా పార్టీలో గ్రూపుల గురించి మాట్లాడుతున్నారు. ముందు మీ రంగులు మీరు గుర్తెరగండి. మొన్నటి వరకు మీకైతే ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళంతా నిద్రలేసాంచి మా పార్టీ గేట్ల కోసం ఎదురు చూస్తాను. అయ్యా ఎత్తండి చంద్రబాబు నాయుడు సార్ గారు, మేము వచ్చి దొరుకుతామని. మా సార్ ఒకటే చెప్తున్నారు. నిన్న కూడా నెల్లూరులో వైకాపా నాయకులు వాళ్ళు చేసిన అక్రమాలు సహించేది లేదని, ఇవన్నీ మీరు గుర్తు చేసుకుని ఇంకొకసారి ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తనైనా సరే మీరు బెదిరిస్తే ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాం. ఖచ్చితంగా మా కార్యకర్తలందరికీ మేము అండగా ఉండి మేము పార్టీని రాజంపేటలో రాబోయే రోజుల్లో జెండా ఎగరేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.